రేపు అందరం వస్తాం, యుద్ధం చేస్తాం, ధర్నాలు చేస్తాం. మాకు సమానం కావాలి, డెవలప్ కావాలి. మీరు ఎన్నైనా వాటి చేసుకో, మాకు అభ్యంతరం లేదు. జేహెచ్ఎంసీలో 300 డివిజన్లు చేసిన నేపథ్యంలో కూడా ఎక్కువగా డ్యామేజ్ అయిందని చెప్పుకుంటే మాత్రం మేడ్చల్ నియోజకవర్గం చెప్పుకోవచ్చు. గతంలో 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఉండేవి. ఇప్పుడు మొత్తంగా రూరల్ పోయేంతా కూడా కార్పొరేషన్ అయింది. సార్ చెప్పండి, ముఖ్యంగా మీది రూరల్ ఏరియా ఉండేది, ఇప్పుడు మొత్తం కార్పొరేషన్ కలిసి ఎట్లా? రూరలే కాదే, నిన్నటి దాకా రూరలే. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 61 సర్పంచ్లు ఉండ్రి, మన 220 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండ్రి, మన ఎంపీటీలు, జడ్పీసీలు అంతా 440 మంది ఉందరు. వాళ్ళందరినీ తీసేసి మటాష్ అయిపోయి 16 మంది అయిపోయారు. 16 డివిజన్లే. ఇక్కడ కీసర మండలం, గట్కేసర మండలం, ఇవన్నీ కూడా ఇప్పటికి పెంకటీలు ఉన్నాయి. మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, బాత్రూమ్ లేవు, ఏమి లేవు. ఇంకా వ్యవసాయం నడుస్తుంది. దాన్ని తీసుకుపోయి బంజారాల ముకాబులా నువ్వు వ్యవసాయం తీసుకుపోయి బంజారాల నువ్వు జిహెచ్ఎంసీలో కలిపితే ఎట్లుంటుంది చెప్పు? అవేమో 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి, ఆడ అన్నీ ఉన్నాయి. ఆడ సింగర్ స్టాల్ కాదు, తింటానికి కూడా తిండి లేదు, పెంకటిల్లు ఉన్నాయి. గబ్బు వాసన జయనగర్లో ఒక రోడ్డు లేదు, ఏమి లేదు. కొత్తగుట్ట రామ్కి హోల్ మంచిగా కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు ఒకటి కొత్తగుట్ట తయారు చేశారు, మొత్తం చెత్తకుండి. అవన్నీ సాఫ్ చేసి స్పెషల్ ఫండ్స్ ఇచ్చి వ్యత్యాసం లేకుండా 20,000 50,000 లేకుండా సమానం చేసి మంచిగా చేయరు. తొందర ఏముంది, ఇంకా టైం ఉంది కదా. మొదలు స్పెషల్ ఫండ్ కేటాయించారు మేడ్చల్కు, అప్పుడు డెవలప్ చేయండి. రోడ్లు వీళ్ళు అన్నీ బంజారాలు ఎట్లుందో అది అర్థం లెక్క మాకు కూడా చేయండి. చేసినాక మేము కూడా హ్యాపీగా, మా ప్రజలందరూ కూడా హ్యాపీగా కలుపుమని చెప్తాను. జవహర్ నగర్కి సంబంధించి కార్పొరేషన్ ఉంటేనే అక్కడ అభివృద్ధి అంటే అంతంత అయింది. ఇప్పుడు ఇళ్ళ కార్పొరేషన్ కలిపి అరే ఇంకొక పీరియడ్ ఉంటే అయిపోవునా? 10 మున్సిపాలిటీలు బ్రహ్మాండం అయిపోవు. ఎవరికి వాళ్ళు మొదలు ఎట్లుండే అన్ని గ్రామాల పంచాయతీలో ఉండే, ఆ 10 మున్సిపాలిటీలు అయితే బాగా అయినాయి, ఇంకా సూపర్ అయినాయి. కానీ సూపర్ అయినాయి అంటే మా కేసీఆర్ గారు నెలకు 330 కోట్లు ఇచ్చిండు కుడతా 140 మున్సిపాలిటీలకు. ఇప్పుడు రూపాయి లేదు, 2 ఏళ్ళ సంది. మరి అభివృద్ధి ఎట్లయితుంది? అలాగే చూసుకుంటే మీ మేడ్చల్ కావచ్చు, ఏది ఫిర్జాది కూడా ఇలా 2 చేశారు. అంటే దాదాపు 1,00,000 జనాభా ఉన్న కాడ ఓల్డ్ సిటీలో చూసుకుంటే 25,000 వరకే ఒక డివిజన్ చేశారు. దీన్ని కావాలని చేసిరా? ఇవన్నీ మార్పు మనే కదా. రేపు ఉన్నది జిహెచ్ఎంసీలో మీటింగ్ కూడా ఉంది, కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. రేపు అందరం వస్తాం, యుద్ధం చేస్తాం, ధర్నాలు చేస్తాం. మాకు సమానం కావాలి, డెవలప్ కావాలి. మీరు ఎన్నైనా వాటి చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు దేంట్లోనే కలుపుకో, మాకు అభ్యంతరం లేదు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే డివిజన్లకు సంబంధించి 300 డివిజన్లకు సంబంధించి వీటన్నిటికీ ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఎక్కడ కూడా అట్లా చేయకుండా ఇష్టం వచ్చిన రీతిగా చేస్తున్నారని, అవసరమైతే దీనిపైన కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్న నేపథ్యం ఉంది. వీడియో ప్రభాకర్ గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.